హాయ్ అండి. నేను మీ మధు మెహందీ డిజైనర్. ఈరోజైతే మన 100 డేస్ మెహందీ సిరీస్‌లో ఈరోజు టాపిక్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ అండ్ షేప్స్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఈరోజైతే ఇక్కడ చూపించే పెటల్స్‌తో మనం డిఫరెంట్‌గా ఫ్లవర్స్ అయితే ఫామ్ చేయొచ్చు. ఇది చూసారా, నేను ఒక హమ్ టైప్‌లో ఇచ్చి నేను షేడింగ్ అయితే ఇచ్చాను. ఈ మిడిల్‌లో లీఫ్‌కి కొంచెం ఈ హమ్‌ని కొంచెం చూసారు కదా, కింద సైడ్ నేను దగ్గరగా వేసుకున్నాను. షేడింగ్ ఇచ్చి బోల్డ్ చేసుకున్నాను. ఇదైతే కొంచెం కర్వ్ లైన్ లాగా తీసుకొని షేడింగ్ అయితే ఇచ్చాను. షేడింగ్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే అన్ని పెటల్స్కి థిక్ షేడింగ్ బాగోదు. కొన్నిటికి థిన్ షేడింగ్ బాగుంటుంది, కొన్నిటికి బోల్డ్ చేస్తే బాగుంటుంది. అదైతే మనం చూసుకుంటూ వేయాలన్నమాట. ఇక్కడ చూసారా, నేను అంటే మిడిల్లో చిన్న డాట్ అనేది పెట్టుకున్నాను. డాట్ లేని పెటల్కి డాట్ ఉన్న పెటల్కి మీకు కొంచెం డిఫరెన్స్ అయితే ఇక్కడ తెలుస్తుంది. ఇది చూసారు కదా, 3 కర్వ్స్ అయితే ఇచ్చి నేను ఒక పెటల్ అయితే ఇక్కడ ఫామ్ చేశాను. ఒక పెటల్ అయితే నేను ప్లెయిన్గా ఇస్తున్నాను, దానికి షేడింగ్ ఇచ్చి బోల్డ్ చేస్తే ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తున్నాను. ఇలా అయితే ఈ పెటలు నేను ఒక 3 లాగా వచ్చేలాగా అయితే వేసుకొని లైట్ షేడింగ్ అయితే ఇచ్చాను. మిడిల్లో ఒక డాట్ అయితే పెట్టుకున్నాను. దీనికి బోల్డ్ చేసుకున్నా కూడా బాగుంటుంది, బోల్డ్ చేయకపోయినా బాగుంటుంది. ఇది వచ్చి ఒక లీఫ్ షేప్లో ఉండే పెటల్ అనమాట. ఇది కూడా ఫ్లవర్ పెటలే, కాకపోతే కొంచెం లీఫ్ షేప్ లాగా షేప్ తిరుగుతుందనమాట. ఏ పెటల్కైనా మనం మిడిల్లో డాట్ అయితే పెట్టుకోవచ్చు. నేను కొన్నిటికి పెడుతున్నాను, కొన్నిటికి పెట్టట్లేదు. పెట్టాలనుకుంటే మీ ఇష్టం. మన సిరీస్ కోసం ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, నేనైతే వెంటనే రిప్లై ఇస్తాను. ఇది వచ్చేసి ఈ పెటల్ చూసారు కదా, మీరు చాలా డిజైన్స్లో అయితే ఈ పెటల్ యూజ్ చేస్తారు. దీంట్లో మిడిల్లో 2 డాట్స్ పెట్టుకోవచ్చు, 3 డాట్స్ పెట్టుకోవచ్చు. నేనైతే సింగిల్ డాటే పెట్టాను, అది మన ఇష్టం అనమాట. ఇది వచ్చేసి కొంచెం కర్వ్ లైన్ లాగా ఇచ్చాను అనమాట ఈ లీఫ్కి. ఇది వచ్చేసి బాక్స్ టైప్లో ఇచ్చాను చూసారా, ఒక స్క్వేర్ లాగా ఇచ్చాను అనమాట. ప్రతిదానికి కూడా నేను షేడింగ్ అయితే కంపల్సరీ చేస్తున్నాను. ఇది వచ్చేసి వింగ్స్ లాగా వచ్చే పెటల్ అనమాట. ఇది చాలా బాగుంటుంది, ఫ్లవర్ ఫామ్ చేశాక చాలా బాగుంటుంది చూడడానికి. మిడిల్లో డాట్ ఎలా పెడుతున్నాను, షేడింగ్ ఎలా ఇస్తున్నాను జాగ్రత్తగా అయితే గమనించండి. తెలుగులో ఇంత డీటెయిల్గా చెప్పే సిరీస్ అయితే చాలా తక్కువే ఉన్నాయి. ఇంత క్లియర్గా చెప్తున్నాను కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నేర్చుకోండి. ఇవైతే బోల్డ్ పెటల్స్ పైన ఉన్నాయి చూసారా, పైన ఉన్న పెటల్స్ లాగే పెటల్స్ వేసుకొని నేను వాటిని బోల్డ్ చేస్తే ఎలా ఉంటుంది, షేడింగ్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది నేను ఇక్కడ డిఫరెన్సెస్ అయితే నేను చూపిస్తున్నాను. బోల్డ్ చేసిన పెటల్స్ కంటే షేడింగ్ ఇచ్చిన పెటల్స్ చాలా బాగుంటాయి. బోల్డ్ పెటల్స్, బోల్డ్ ఫ్లవర్స్ ఎప్పుడు యూస్ చేస్తామంటే అరబిక్ డిజైన్స్ యూట్యూబ్లో యూస్ చేస్తాం. లాంగ్ లెంత్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నానని చెప్పాను కదా, ఈ లాంగ్ లెంత్ వీడియోస్ మీరు లైవ్లో ఉండి ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా అయితే మెహందీ నేర్చేసుకోవచ్చు. మెహందీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా వీడియోస్ అయితే షేర్ చేయండి. ఇంకా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. చాలా వరకు డిజైన్స్లో మనం ఫ్లవర్స్ అయితే కన్ఫామ్గా యూజ్ చేస్తాం. ఫ్లవర్ లేకుండా ఏ డిజైన్ కూడా ఉండదు. అరబిక్లో అయినా, బ్రైడల్లో అయినా, ఎలాంటి డిజైన్లో అయినా కూడా
మనం ఫ్లవర్స్ షేప్స్ అయితే ఖచ్చితంగా యూస్ చేస్తాం. బోల్డ్ చేసేటప్పుడు నేను ఎంత ప్రెషర్ అయితే ఇస్తున్నానో చూస్తున్నారు కదా. మనం ఎక్కువ ప్రెషర్ ఇచ్చామంటే సన్నగా రావాల్సిన ప్లేస్లో ఏమవుతుందంటే ఎక్కువగా అంటే లావుగా పడిపోతుంది. థిక్‌గా పడితే అస్సలు బాగోదు మెహందీ. ఏ ప్లేస్లో ఎంతవరకు ప్రెషర్ ఇవ్వాలి అనేది టెక్నిక్స్ తెలుసుకోవాలి. ఒకే చోట ఇచ్చిన ప్రెషర్ని కంటిన్యూస్గా అదే ప్రెషర్ కంటిన్యూ చేయకూడదు. స్లోగా ప్రెషర్ ఇస్తూ ఇంకా ఎక్కువ ప్రెషర్ అయితే నెక్స్ట్ ఇవ్వాలి. లాస్ట్లో కూడా స్లోగా ప్రెషర్ ఇవ్వాలి. మెహందీ సిరీస్ అయితే చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేశారు, ఫాలో అవుతున్నారు. చాలా థ్యాంక్స్ అండి. షేడింగ్ ఇచ్చిన పెటల్స్కి, బోల్డ్ చేసిన పెటల్స్కి డిఫరెన్సెస్ అయితే ఇక్కడ తెలుస్తుంది కదా. మనం ఇప్పుడు బోల్డ్ చేసిన తర్వాత కూడా మిడిల్లో మనం స్పేస్ వదులుతున్నాం కదా, అక్కడ కూడా మనం షేడింగ్ ఇచ్చుకోవచ్చు. ఆ షేడింగ్ ఇచ్చి కూడా మీరు ట్రై చేయండి. ఈజీగా చాలా బాగుంటుంది, చూడడానికి ఇంకా లుక్ ఉంటుంది. మెహందీలో ప్రతి ఒక్క చిన్న ఎలిమెంట్ కూడా మనకి వచ్చి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు డిజైన్ ఫామ్ చేసేటప్పుడు మనకి ఇది రాదు అది రాదు అనుకుంటే మనం ఫుల్గా డిజైన్ అనేది ఫామ్ చేయలేమన్నమాట. ఒక డిజైన్ని ఫామ్ చేయాలి అంటే మెహందీలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని టిప్స్ అన్నీ మనకి తెలిసి ఉండాలి. షేప్స్, ఫిగర్స్ ఆల్మోస్ట్ మనకి అన్నీ తెలిసి ఉండాలన్నమాట. ఒక డిజైన్ అప్పుడే మనం ఫుల్గా ఫామ్ చేయగలుగుతాం. షేడింగ్ ఇవ్వకుండా ఎలా ఉంది, షేడింగ్ ఇస్తే ఎలా ఉంది, బోల్డ్ చేస్తే ఎలా ఉంది, కొన్ని డిఫరెన్సెస్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. 4 పెటల్స్తో ఒక ఫ్లవర్ అయితే ఫామ్ చేసుకోవచ్చు. 5 పెటల్స్తో చేయొచ్చు, 7 పెటల్స్తో చేయొచ్చు, 3 పెటల్స్తో చేయొచ్చు. ఫార్మింగ్ అనేది మనం చేసే విధానంలో అయితే ఉంటుంది. ఇదైతే నేను 4 పెటల్స్తో అయితే చేస్తున్నాను. కొన్ని టైప్స్ అయితేనే 4 పెటల్స్ ఫ్లవర్కి బాగుంటాయి అన్నమాట. అన్ని పెటల్స్ బాగోవు. కొన్ని డిజైన్స్ కొన్నిటికి మాత్రమే సెట్ అవుతాయి. ఇక్కడైతే చిన్న వైన్స్ అయితే ఇస్తున్నాను, నేను లీవ్స్ లాగా అరేంజ్ చేస్తున్నాను. నా 100 Days సిరీస్లో ఫాలో అయిన ప్రతి ఒక్కరికి నేనైతే ఫ్రీ మిక్సాలజీ క్లాస్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది అడుగుతున్నారు, అక్క మిక్సాలజీ క్లాస్ అయితే చెప్పండి అని. ఏదో ఒక రోజు నేను టైం చూసుకొని నేను మిక్సాలజీ కూడా చెప్తాను. ఈ 100 Days సిరీస్లో కంటిన్యూగా ఫాలో అయితే ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అయిపోవచ్చు. ఎందుకని నేను చెప్తున్నా అంటే డీటెయిలింగ్గా ప్రతి ఒక్క ఫిగర్ని, ఎలిమెంట్ని అయితే నేను ప్రతి ఒక్కటి కూడా నేను ఈ సిరీస్లో అయితే చెప్తున్నాను.